కాక్రోచ్ జనతా పార్టీకి అవసరమైనటువంటి ఆ ఖర్చులు అవన్నిటినీ చూసినటువంటిది సిక్ ఫర్ జస్టిస్ సంస్థ అయితే, ఆ సిక్ ఫర్ జస్టిస్ సంస్థ ద్వారా ఆ ఫండింగ్ ఇప్పించిన వాడు యోగేంద్ర యాదవ్. గతంలో మన్మోహన్ సింగ్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేషనల్ అడ్వైజరీ కమిటీ అని ఒకటి ఏర్పాటు చేసి, ఆ కమిటీలో సోనియా గాంధీ అధ్యక్షతన ఓ 10-15 మంది ఉన్నారు. అందులో యోగేంద్ర యాదవ్ ఒకడు. వీళ్ళకేంటంటే పేరుకి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉంటాడు, వీళ్ళు నడిపించేవాడు, వీళ్ళు చెప్పిందే మన్మోహన్ సింగ్ అమలు చేయాలి. అలాంటి ఒక షాడో గవర్నెన్స్ నడిపినవాడు. ఇప్పుడు శాంతం పక్కకి వెళ్ళిపోయాడు. ఇంతకుముందు కేజ్రీవాల్ని ముందు పెట్టి కథ నడిపించాలనుకున్నాడు, వర్కౌట్ కాలేదు. అతను మొన్న చెప్పుకొచ్చింది ఏంటి, ఎన్నికల ద్వారా సాధ్యం కాదు మోడీని దించడం, వీధి పోరాటాల ద్వారానే సాధ్యం అన్నటువంటి అంశం. तो मामला धर्मेंद्र नहीं डर गए। कल जब इस देश में कोई 100 से ज्यादा शहरों में बड़े बड़े प्रदर्शन हुए, कोई 500 जगह पे जंतर मंतर खुल गए, तो सरकार को अपना भविष्य नजर आ गया और समझ आ गया कि 3 दिन और चला तो मामला धर्मेंद्र नहीं नरेंद्र तक पहुंचेगा, इसलिए उन्होंने ये कर दिया। నరేంద్ర మోడీని కూడా దించేస్తా అన్నాడు. ఒకటి, పిల్లల ప్రాణాలు పోకూడదు వీళ్ళ రాజకీయ చదరంగంలో అన్నటువంటి కోణంలో ఆగినటువంటిది. ఇంకొకటి ఏంటంటే, కానీ నీట్ అనేటటువంటి దాని మీద వాళ్ళ కోరిక మంచిదే కదా అని చెప్పేసి ఈవెన్ జాతీయవాదులు కూడా వదిలేసినటువంటి అంశం. అలా కాకుండా వీళ్ళు ఏంటంటే దీన్ని అడ్డు పెట్టుకుని, అదే వీళ్ళందరూ ఆలోచన కూడా డీప్ స్టేట్ ఆలోచన ఎట్లుంటుంది, నేపాల్లో జరిగినట్టే, బర్మాలో జరిగినట్టే, లేకపోతే కనుక ఇట్లాగా ఒక బంగ్లాదేశ్లో జరిగినట్టే భారత్లో చెయ్యాలి అన్నటువంటి. నేను ఇంతకుముందు కూడా చెప్పా, అవి చిన్న దేశాలు, చిన్న సైన్యాలు, సైన్యాన్ని కంట్రోల్లో పెట్టుకుంటే సరిపోతుంది. భారతదేశంలో రోడ్డు మీదకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్మాదులు, నిన్న దాడులు చేసిన వాళ్ళు ఉన్మాదులు. ఆ ఉన్మాదుల యొక్క చేష్టలకి అమాయకులు బలి కాకూడదని ఆగారు. సాధారణ పిల్లలు చనిపోతారన్నటువంటి. అదే కాకుండా తేడా వచ్చిన రోజున మిగతా అందరూ రోడ్డు మీదకి వస్తే వీళ్ళు బాగుపడతారా, వీళ్ళు బతుకుతారా, అది కూడా ప్రశ్నే కదా.